ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో మాజీ సీఎం భూపేష్ బాఘెల్ నివాసం దగ్గర ఈడీ అధికారుల బృందంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మద్యం కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా నిన్న ఈడీ అధికారులు దుర్గ్ జిల్లాలోని 14 ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. అందులో భాగంగా బాఘెల్, ఆయన కుమారుడు ఇళ్లలో సోదాలు జరిగాయి. దుర్గ్లోని భూపేష్ బాఘెల్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. బాఘెల్ ఇంటి బయట పోలీసులతో గొడవకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ అధికారుల కారును చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల సహాయంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.